నమస్తే వెల్కమ్ టు టుడే 18 న్యూస్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని సర్లగడ్డ 12వ వార్డులోకి వెళ్లే దారిని ప్రారంభ మార్గంలో 1వ వార్డు పరిధిలోని దూస శ్రీనివాస్ నూతన భవనం నిర్మాణం చేస్తున్నారని, దాని ప్రహరీ గోడ వల్ల రోడ్డు ఇరుకుగా మారుతుందని, ఆ ప్రహరీ గోడ రోడ్డుకు రాకుండా అడ్డుకోవాలని కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు సర్లగడ్డ కాలనీ వాసులు ధర్నా చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. We want justice. We want justice. We want justice. We want justice. Maaku nyayam kavali. Maaku nyayam kavali. Maaku nyayam kavali. We want justice. 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 Maaku nyayam kavali. రోడ్లపై అక్రమ నిర్మాణాలు ఆపించాలి. రోడ్లపై అక్రమ నిర్మాణాలు పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ గారికి అందజేశాము. వారు మొగం మీదకి వచ్చేసి విచారణ చేసి చర్య తీసుకుంటామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. దేని గురించి ఇచ్చారు మీరు దరఖాస్తు? రోడ్డు సెట్ బ్యాక్ గురించి మేము వారికి వినతి పత్రం ఇచ్చాము. దానిపై వాళ్ళు స్పందించి మా మున్సిపల్ సిబ్బందిని పంపించి ప్రాపర్గా సెట్ బ్యాక్ చేపిస్తానన్నారు. అండ్ ఇంతకుముందు జరిగిన కన్స్ట్రక్షన్ కంటే మేము 3 ఫీట్ల నుంచి 4 ఫీట్ల వరకు సెట్ బ్యాక్ చేపిస్తాము కంపల్సరీగా. ఇంతకుముందు పాత కూడా అలానే ఉంది కాబట్టి మేము కంపల్సరీగా సెట్ బ్యాక్ చేపిస్తాము. మేము పర్మిషన్ తీసింది కూడా నేను ఒకసారి వెరిఫై చేసి చేపిస్తానని చేస్తాము అని చెప్తున్నారు. ఇది ఎక్కడ ఏ వార్డు జరిగింది? ఇది 12వ వార్డు వస్తుంది, సర్లగడ్డ. అంటే సెట్ బ్యాక్ లేకుండా కడుతున్నాను. సెట్ బ్యాక్ లేకుండా ఇంతకుముందు 60 సంవత్సరాల కిందట ఎలా నిర్మాణం ఉందో అలానే కడుతున్నారు. అంతకుముందు ఉన్న పాత కూడా ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా కడుతున్నారు వాళ్ళు, కొంచెం కూడా సెట్ బ్యాక్ లేకుండా. ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు? అధికారులు ఏం కోరారు? మేము న్యాయం జరగాలని కోరుతున్నాము. మాకేంటంటే అక్కడ అట్లీస్ట్ ఒక అంబులెన్స్ పోవడానికి కూడా మార్గం లేకుండా ఉంది. మాకు 4 వీలర్స్ ఎలాంటి 4 వీలర్స్ కూడా టర్న్ కావడానికి కానీ ఏదైనా మలుపు తిరగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆ మూల మలుపు ప్రాపర్గా సెట్ బ్యాక్ అయ్యి మాకు తగిన న్యాయం చేయగలరని వినతి పత్రం సమర్పించాము మున్సిపల్ కమిషనర్ గారిని. వాళ్ళు వినతి పత్రం సమర్పించరా? ఇంకేమైనా నిరసన కార్యక్రమాలు చేశారు? వినతి పత్రం సమర్పించాము. కాకపోతే ప్రాపర్గా ఏంటంటే మాకు న్యాయం జరగాలి. ఇంతకుముందు కూడా చాలాసార్లు నిర్మాణాలు జరిగితే మేము కంప్లైంట్ ఇచ్చినా కానీ తగిన న్యాయం జరగలేదని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ ఈ సమస్యను కంపల్సరీగా పరిష్కరిస్తాము అని వాళ్ళు హామీ ఇచ్చారు. నాకు ఈ రోజు నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ నిర్మాణాన్ని ఆపి నాకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.